నమస్తే పెద్ద, మీ పేరు? ఏం చేస్తుండేవారు మీరు? ఏంటి, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఇంకేముంది అర్థేముంది మరి రెండో అవకాశం అడుగుతాను మళ్ళీ. అవకాశం అంటే ఊరినే వస్తుంది వరకు ఊరినే వస్తుంది. ఇంతవరకు డబ్బులు ఇలా కూలీలో డబ్బులు లేవు, అంతా నాశనం. నేనేం మా బాబాయ్ నేను చంపలేదు అంటున్నాడు. మరి ఎవరు గెలుస్తారు ఈసారి? ఇంకెవరికి వెళ్తారు? చంద్రబాబుకి వెళ్తాడు. ఇంకెవరికి వెళ్తారు? 150, 160 వస్తాయి. చంద్రబాబు నమ్మొద్దని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆడు నమ్మొద్దని నువ్వు నమ్మొద్దంటున్నాను, జనం నమ్మరా? మీరెంతో ఆడు కూడా అంతే. బస్సు యాత్రలు కూడా చేస్తా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవడున్నాడు? 6 లేరు. ఎవడున్నాడు? నీకు తెలవకుండా 6 లేరు అక్కడ. మీ వయసులో ఎంతమంది ముఖ్యమంత్రి పరిపాలన చూసారు? ఎవరు బాగా నచ్చింది మీకు అసలు? ఇంత దరిద్రం ఏమన్నా చూడాలి సంజయ్ రెడ్డి కానీ జరుగు. ఇంత దరిద్రాన్ని నేను ఎక్కడ వ్యాపారం పుట్టిన జనం పరిచయ జన్మెత్తినాడు, ఎవడు చేయడు ఆ పని. అది గుర్తుపెట్టు. రాజశేఖర రెడ్డి పాలన చూసే కదా ఇంకొక అధికారం, ఇంకొక అవకాశం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి తప్పు చేసినా మంచి చేసినా అదో జాగ్రత్త మనిషి. రాజశేఖర రెడ్డితో వీటికి గెలమాకండి మీరు. రాజశేఖర రెడ్డితో వీటికి గెలమాకండి. ఆడు జావ దిగినా బావ దిగినా ఆయన ఒక పద్ధతిగా పోయేవాడు. వీడంతగా వీడికి అమ్మ లేదు, పెళ్ళం లేదు, చెల్లెలు లేదు, ఎవరూ లేదు వీడు. ఆయన పాలనకి ఈయన పాలనకి చాలా తేడా ఉందంటారు అయితే. చాలా బాబు, అసలు దెబ్బలాడికి వస్తే దెబ్బలాడతాయి. మంచిగా కనపడి ఏడాది కనపడ్డా ఏంటి బాబు బాగుండవు అని అడుగుతాడు రాజశేఖర రెడ్డి గారు. మరి చంద్రబాబు గెలిస్తే ఏం న్యాయం జరుగుతుంది అంటారు? ఏం న్యాయం జరుగుతుంది ఒకసారి చూద్దాంగా. ముందు మాకు ఎంతైనా న్యాయం జరుగుతుంది. ఒకసారి ఈసారి కూడా భయ్యా ఏమి చంద్రబాబు కూడా చెప్పిన వరకు ఇవ్వగలుగుతాడు, కొన్ని పనులు ఆ పోలవరం అవి కట్టగలుగుతాడు. అంతా నాశనం చేసి వెళ్ళాడు కదా, ఊరు చేశాడు. ఏముంది న్యాయం చెప్పండి మీరే, ఏమీ లేదు. మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది పోటీ? మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది పోటీ? 50,000 మెజార్టీతో చెప్తాం. ఎవరికి? కోడే ప్రసాద్. కోడే ప్రసాద్ గారు. భయం లేదు. జోగి రమేష్ గారు మరి ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు కదా. ఊరినే లేచిపోతాడు. ఇల్లు బాగాలింగోడు ఆడికి ఒకటి ఎవడేస్తాడు పాపం. ఇల్లు బాగాలింగడు కోటి ఎవడేస్తాడు.